ఇప్పుడు లిటరల్‌గా మనం వెళ్ళిపోతే అలాగే ఉంటదండి. దేవుడు పెట్టిన ఫార్మాట్‌లో మనం వెళ్ళగలగాలి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు దేవుడు ఇంతకని మనం చూస్తే గనక లూకాసు సువార్తలో మనకి వివరణ మనకు కనబడుతుంది. లూకాసు సువార్త 11 అధ్యాయాలకు వెళ్ళిపోదాం. లూకాసు సువార్త 11 అధ్యాయము 52వ వచనం మనం చూస్తే, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? పరలోక రాజ్యపు తాళపు చెవి అనగానే జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానముతో మనం ఏం చేయొచ్చంటే ఏదైనా చేయొచ్చు. పరసంబంధమైన ప్రతి యాక్టివిటీ మనకు చేయాలంటే దేవుడు జ్ఞానం మనకు కావాలండి. అందుకే మనలో ఆసక్తి ఉంటే సరిపోదు. ఏ పనైనా చేయాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు. ఇంట్రెస్ట్ ఉంది బ్రదర్ అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినన్ని చేస్తే ఎలాగా? ఏమండి, దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది అని నువ్వు కూడా నీళ్ళ మీద నడిస్తే ఎలా చెప్పండి? అక్కడ పేతురు గారు నడిచారంటే అక్కడ అక్కడ అవసరత ఏర్పడింది. ఇప్పుడు నేను నేల మీద నడుస్తాను ప్రభు, నన్ను కాపాడు ప్రభు అంటే దేవుని శోధించినట్లు అవుతుంది అక్కడ. అపవాది ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారిని మరి కొండ మీదకి తీసుకెళ్ళిపోయి దేవాలయ శిఖరాన్ని నిలబెట్టి దూకితే ఏమవుతుంది? ఇంతకీ ఇదిగో రాయి తగలకుండా దూతలు పట్టుకుంటారు కదా. అది ఏ సందర్భం? దేవుణ్ణి శోధించుద్దని మరో దగ్గర ఉంది కదా. అంటే ఏది కావాలో మనకంటే పరలోక సంబంధమైన ఏ యాక్టివిటీ అయినా, ఏ తండ్రి చిత్తమైనా కానీ, తండ్రిది ఏ చిత్తమైనా కానీ, తండ్రికి సంబంధించింది మన జీవితంలో నెరవేరాలంటే మనకి ఏం కావాలి? ఎంతకనగానే జ్ఞానం కావాలి. దేవుడు జ్ఞానమే లేకపోతే ఏదీ చేయలేం మనం. జ్ఞానం ఉండాలి అంటే బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచులు ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ 4 పిల్లర్స్ మనకు ఉండాల్సిందే. ఈ 4 పిల్లర్స్ లేకుండా మనం ఏం చేయలేమండి, ఏది సాధించలేమండి. ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతూ జ్ఞానం అనగా ఏంటి ఎంతకనగానే పరలోక రాజ్యానికి అది. అంటే ఆ తాళపు చెవి మన దగ్గర ఉంటేనే పరలోక రాజ్యపు మర్మాలు మనకు అర్థమవుతాయి. అనగా దేవుడి జ్ఞానం మనకు ఉంటేనే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. దేవుడి జ్ఞానం ఉంటేనే మన పాపం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడి జ్ఞానం ఉంటేనే తండ్రి దీర్ఘశాంతం మనకు అర్థమవుతుంది. దేవుడి జ్ఞానం ఉంటేనే దేవుని ఉగ్రత మనకు అర్థమవుతుంది. దేవుడి జ్ఞానం లేకుండా మనకి ఏది అర్థం కాదండి. అందుకే రోమిలి రాసిన పత్రికలో ఒక మాట పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేశారు. రోమపత్రిక మనం చూస్తే కనుక 10వ అధ్యాయంకి వచ్చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం మనం చూసానుకున్నాం. 2వ వచనంలో ఏమన్నా చదవండి ఒకసారి అక్కడ. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసారా, దేవుని యందు వాళ్ళకి ఆసక్తి చాలా బాగా ఉంది, కానీ వాళ్ళ ఆసక్తి ఎలాంటిది కాదు, ఇంతకీ జ్ఞానానుసారమైనటువంటిది కాదు. అంటే పరలోకంలో మనం ఏది బంధించాలన్నా అది ఇదిగో, లేదా ఈ భూమి మీద బంధించబడింది పరలోకంలో అంటే ఒక మాటలో చెప్పాలంటే ట్రాన్సాక్షన్స్ అండి. అంటే మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు దేవుడు. ఎందుకనగానే మనకి సంబంధించిన ఏ యాక్టివిటీ అయినా కానీ పరలోకానికి సంబంధించిన యాక్టివిటీగా మారాలన్నా, లేదా పరలోక సంబంధమైన యాక్టివిటీస్ మనం ఈ భూమి మీద మనం చేయాలన్నా, ఈ దేహాన్ని సజీవయాగంగా దేవునికి ఇవ్వాలంటే వెళ్ళేసి కత్తితో పొడిచేసుకోవడం కాదండి. అది సూసైడ్ అవుతుంది, అది ఆత్మహత్య అవుతుంది. తండ్రి చిత్త ప్రకారంగా సజీవ యాగంగా దేహాన్ని సమర్పించుకోవాలి. అంటే ఎలా సమర్పించాలి? అందుకే దేవుడి జ్ఞానంతో మనం వెళ్ళగలగాలి. అందుకే మరి హోషేయ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట మనం ఒకసారి చూస్తే మనందరం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, జ్ఞానం లేకపోతే నాశనం తప్పదు. కనుక పరలోక రాజ్యపు తాళపు చెవి అంటే ఏంటి? జ్ఞానం అండి. జ్ఞానాన్ని పేతురు గారికి ఇవ్వబోతున్నారు. కనుక పేతురు గారు సంఘాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకే నీ మీద నా సంఘాన్ని కడతాను అంటే అంత గొప్ప జ్ఞానాన్ని మీకు ఇస్తాను, అంత గొప్ప అవకాశాన్ని మీకు ఇస్తాను. మీరు ఈ భూమి మీద దేనిని బంధించుదురు అనగా ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్లాలన్నా, ఆ వ్యక్తిని పరలోకానికి అర్హుడు కాకుండా మరి తీర్పు తీర్చాలన్నా, ఇది జరగాలన్నా కానీ ఇదిగో జ్ఞానం ద్వారానే సాధ్యం అవుతుంది. కనుక ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తానని చెప్పేసి పేతురు గారికి చెప్తున్నారు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిందని భావిస్తున్నాను. ఇందులో మీకు అర్థం కాని విషయాలు ఉన్నట్టు తప్పకుండా మీరు మరి వాట్సాప్ చేసినట్లయితే కనుక నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్